ఒక చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక అద్భుతమైన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. అతని వెనుక అతని తండ్రి సంజీవ్ అపారమైన ప్రేమ, త్యాగం ఉన్నాయి. బీహార్లో ఎంతోమంది కోచ్లు ఉన్నప్పటికీ ఎంతో అనుభవం ఉన్న మనీష్ను సంజీవ్ నమ్మి తన కొడుకు బాధ్యతను అప్పగించారు. కొడుకు భవిష్యత్తు కోసం ప్రతిరోజు దాదాపు 2.5 గంటల పాటు ప్రయాణం చేసి సమస్తీపూర్ నుండి కోచ్ మనీష్ అకాడమీకి వైభవ్ను తీసుకువచ్చేవారు. తల్లి ప్రేమ, నిస్వార్థమైన సేవ. వైభవ్ తల్లి ప్రతిరోజు వేకువజామున 2.5 గంటలకే నిద్రలేచేవారు. అంత ఉదయాన్నే లేచి కేవలం తన కొడుకు కోసమే కాకుండా కొడుకుతో పాటు వచ్చే భర్త సంజీవ్, డ్రైవర్ మరియు నెట్స్లో వైభవ్కు బౌలింగ్ వేయడానికి వచ్చే కొంతమంది బౌలర్ల కోసం కూడా ఎంతో ప్రేమతో ఆహారాన్ని సిద్ధం చేసి పంపించేవారు. తన కొడుకు ఎదగడానికి, ప్రాక్టీస్ చేయడానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆమె తన సొంత బిడ్డల్లా భావించి ఆమె ప్రేమను వంట రూపంలో చూపించేవారు. అలుపెరగని సాధన. చిన్న వయసులోనే రోజుకు 8 గంటల పాటు 600కి పైగా బంతులను ఎదుర్కొంటూ వైభవ్ కఠినమైన ప్రాక్టీస్ చేసేవాడు. ఉదయం 7:30 గంటలకు మొదలయ్యే ఈ నెట్ సెషన్స్ సాయంత్రం 4 గంటల వరకు సాగేవి. కోచ్ మనీష్ అలసిపోయినా, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ లేదా మిగతా బౌలర్లు అలసిపోయినా వైభవ్ మాత్రం బౌలింగ్ మెషిన్ ద్వారా వచ్చే బాల్స్ను కూడా ఆడుతూనే ఉండేవాడు. ఈ కఠినమైన సాధనకు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో తోడ్పడింది. తోటి వారిపై వైభవ్ చూపిన ప్రేమతత్వం, తల్లి నుండి వచ్చిన ఆ సంస్కారమే వైభవ్ రక్తాన కూడా పాకింది. అకాడమీలో ప్రాక్టీస్ చేయడానికి ఎంతోమంది పేద పిల్లలు లేదా దూర ప్రాంతాల నుండి వచ్చే పిల్లలు ఉండేవారు. వారికి ఇంటి నుండి సమయానికి సరైన భోజనం లేదా ఆహారం వచ్చేది కాదు. ఆకలితో అలమటించే ఆ పిల్లలను చూసి వైభవ్ మనసు చలించిపోయేది. తన తల్లి ఎంతో ప్రేమతో కష్టపడి పంపిన ఆహారాన్ని వైభవ్ ఒక్కడే తినేవాడు కాదు. ఆకలితో ఉన్న తోటి పిల్లలందరికీ తన ఆహారాన్ని పంచేవాడు. ప్రతిరోజు కనీసం 10 నుండి 15 మంది పిల్లలు వైభవ్తో కలిసి కూర్చొని ఎంతో సంతోషంగా భోజనం చేసేవారు. అత్యుత్తమమైన కాంట్రిబ్యూషన్ అని కోచ్ మనీష్ గర్వంగా గుర్తు చేసుకున్నారు. ఈ కథ మనకిచ్చే సందేశం ఏమిటంటే, నిజమైన ప్రేమతత్వం అంటే కేవలం మన గురించి, మన స్వార్థం గురించి ఆలోచించడం కాదు. మనకున్న దానిలో తోటివారి ఆకలిని, బాధను గుర్తించి వారికి సహాయం చేయడం. వైభవ్ కుటుంబం చూపిన ఈ నిస్వార్థ ప్రేమ, తోటివారి పట్ల చూపిన సానుభూతి అతనిని కేవలం ఒక గొప్ప క్రికెటర్గా మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా ఒక అద్భుతమైన మానవతావాదిగా మార్చింది. ఇదే నిజమైన ప్రేమతత్వం. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.